నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకములో జీవించేదను నీ దేవా. నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. అందరూ కలిసి ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా విడువని నీ కృప వాగ్దానమిచ్చావు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. పాడదామందరం. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. యేసయ్యా, నీ కొరకే దేవా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాచుయుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను, నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. పాడనందరూ. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు.
నీవే నా ప్రాణ ప్రియుడవు. యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు. నా బంధుమిత్రులు నన్ను విడిచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. యేసయ్యా ఎంత లోతైన నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. పాదమందరం యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు. బాబా శబల బాబా, ఓ నీవే నా ప్రాణ ప్రియుడవు. యేసయ్యా నీవే నా కేకలు పెడుతూ ఆరాధించండి. ఓ నీవే నా ప్రాణ ప్రియుడవు. యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు. నా ప్రియ యేసు, యేసయ్యా నా ప్రియ యేసు, లేరు నాకు ఎవరు నీలాగా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన చప్పట్లు కొడుతూ బిగ్గరగా హృదయపూర్వకముగా రీ బాబా బాబా శాబాలా బాబా స్వరమెత్తి ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్వరమెత్తి ఆరాధించండి. ఓ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. 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 అందరూ ఏకీభవించి ప్రభుని కనపరుచుచుండగా ఇప్పుడే బలమైన శక్తి తాకుతుంది ప్రతి ఒక్కరు. ఓరి బాబా బాబా శబలరా బాబు. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. రబా బాబా శబల రబా 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 రిబాలబా శబల రబా 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 శబలు కొడుతూ అన్య భాషలతో మాట్లాడుతూ ఇప్పుడే దేవుని ముఖ దర్శనము నీకు కలుగును గాక. ఇప్పుడే దేవుని శక్తి పొందుకో. బలముగా పొందుకో. బలముగా పొందుకో. ప్రతి బంధకాలు విడిపోతున్నాయి. ప్రతి కట్లు తెగిపోతున్నాయి యేసు నామములో. ఓ ఆరాధన నీకే. ఆరాధన 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 స్వరమెత్తి ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆకాశమందుల దేవుల వైపు కన్నులెత్తి ఆరాధన నీకే.
ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఓ ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు, యెహోవా ఈరే చూచుకో నేను, సర్వము సమకూర్చెను. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి గత కాలమంతా మనల్ని ఎంతగానో కాపాడి కాచి ఈ 2వ నెలలో మనల్ని నడిపించినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో మనం దేవుని స్తుతించిన వారమై ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి దీర్ఘాయుష్ను బట్టి, కృపను బట్టి, ఆయన చూపిస్తున్న అనురాగాన్ని బట్టి 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. ఈ పూట మార్కు రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారి అందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. మరొకసారి ఈ మాటను మనము కొంచెం పాయింట్అవుట్ చేద్దాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి, దేవుని మహిమపరిచిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటంటే దేవుని మహిమపరచటం. ఏంటి చెప్పండి, చెప్పాలందరూ. దేవుని మహిమపరచటం. దేవుణ్ణి మనం ఏ రీతిగా మహిమపరుస్తాం, దేవునికి ఏ రీతిగా మహిమ కలుగుతుంది అన్న విషయాలను ఈ పూట మన అంశ భాగంలో మనం చదువుకుందాం. చూడండి, దేవుడు మనం ఎందుకు వెతికి రక్షించాడు అనంటే
ఆయన నామాన్ని మనం మహిమపరచడానికి. ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నారు అని అంటే ఆయన నామాన్ని మనం పైకెత్తడానికి, ఆయన నామాన్ని మనము హెచ్చించడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ఒకవేళ నీ ద్వారా దేవునికి మహిమ రానట్లయితే, ఒకవేళ నీ ద్వారా ప్రియులరా ఆయన నామము గణపరచబడినట్లయితే, నీ ద్వారా దేవునికి ఒక దుఃఖమే తప్ప మరొక సంతోషం ఏమీ లేదు. ఈ పూట దేవుడు మన పట్ల ఆశిస్తున్న ఒక చిన్న ఆశ ఏంటయ్యా అంటే ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన నామ ఘనత కొరకు మనం బ్రతకాలి. చూడండి, ఆ ప్రజలందరూ కూడా ఆయన నామాన్ని ఎంతగానో మహిమపరిచారట. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, ఎన్నో మేలులు మన జీవితాల్లో జరిగిస్తున్నప్పుడు ప్రియులరా, చేసావు ప్రభు నీకు వందనాలని నోటి మాటతోనే కాకుండా అనేకమైన రీతులుగా ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. చాలామంది మర్చిపోయేటువంటి వారిగా ఉంటారు. దేవుడు చేసినటువంటి మేలు మన ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమి మీద మరవడానికి వీలు లేదు. చూడండి, మీరు ఈ చదవబడినటువంటి ఈ వాక్యములో పిల్లల కపెర్నహూం అనేటువంటి ప్రాంతంలో ఒక ఇంటిలో యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు ఈ వార్తను విని కొందరు పక్షవాయువు రోగిని తీసుకొచ్చారు. ఎవరండి? పక్షవాయువు రోగి. ఇంకా కాళ్ళు చేతులు పనిచేయనటువంటి స్థితిలో, ఇంకా చచ్చుబడినటువంటి పరిస్థితుల్లో ప్రియులరా మంచము మీద పెట్టుకుని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళాలని ఆ ఇంటి దాకా వారు తీసుకుని వచ్చారు. ఒకటైనను స్థలము లేనందున, ఖాళీ లేనందున ఇంటి పైకప్పు విప్పి యేసు ప్రభులు వారు నించుని ఉన్నటువంటి స్థలంలోనికి ఆయన దింపారు. పిల్లలు, ఇది చూసినటువంటి ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే 11వ వచనంలో పక్షవాయువు గల వాళ్ళు చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పినప్పుడు ఆయన దిగ్గున లేచి పరిపెత్తుకుని వెళుతూ ఉండగా నలుగురి చేత మోయించుకుని ఎన్నో రోజులుగా మంచానికి బానిసై ఒక భయంకరమైనటువంటి నిర్జీవమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి ఆయన పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోతుంటే వారందరూ విభ్రాంతి నొంది ఇలాంటి సంగతి మనం ఎన్నడూ చూడలేదు అని యేసయ్యను మహిమపరుస్తున్నారట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా మనుషులు చేయలేని కార్యాలు, వైద్యులు చేయలేని కార్యాలు, ఈరోజు ప్రియులారా నీకున్న స్నేహితులు చేయలేనటువంటి కార్యాలు, నీకున్న వారు చేయలేనటువంటి కార్యాలు దేవుడు ఎన్నెన్నో చేసినప్పుడు నువ్వు దేవుని ఏ రీతిగా మహిమపరుస్తున్నావు, నువ్వు ఏ రీతిగా కనపరుస్తున్నావు? వారందరూ దేవుణ్ణి ప్రియులరా ఎంతో ఉన్నతముగా మహిమపరిచారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి కార్యము అయ్యో మనం ఎప్పుడూ చూడలేదు. ఈ పూట నిజమే కదా, అనేకులు చేయలేనటువంటి కార్యము మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో చేసి ఉన్నారు. ఒక మెట్టు మనం వెనక్కి వెళితే, ఒకసారి మనం అధ్యయనము చేస్తే ఎన్నెన్నో కార్యాలు ప్రభులు వారు చేశారు. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రియులారా మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే చూడండి, 17, 16. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు.
అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను ఆగపడలేదా అని చెప్పి నీ విశ్వాసము వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుల వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. పాపం ఎవరి వల్ల వారికి ఆ రోగం నయం కాలేదు, ఏ వైద్యుని వల్ల జబ్బు తగ్గలేదు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో 10 మంది కుటుంబాలకు వెలుపట ఉన్నటువంటి వారు, గ్రామానికి రక్త సంబంధులకు వెలుపల ఉన్నటువంటి వారు, ఓ మాటతో చెప్పాలంటే అందరూ ఉండి అందరి చేత వెలివేయబడినటువంటి వారు. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని పట్టించుకుని వారిని బాగు చేశారు. మీరు వెళుతూ ఉండగానే శుద్ధులు అవుతారయ్యా, వెళ్ళండి అన్నాడు. వారు వెళుతూ ఉండగా వారు శుద్ధులైపోయారు. కానీ 9 మిగతా వారి వారి పనుల మీద వెళ్ళిపోయారు. ఒక్కడైతే మాత్రం జీవితం ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళి కనపడాలి, ఆయన మహిమపరచాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన కొనియాడాలి అన్నటువంటి కృతజ్ఞత భావముతో యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎలా మహిమపరుస్తున్నాడు? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మహిమపరిచేవారంటే, దేవుని కనపరిచేవారంటే, దేవుని యొద్దకు తిరిగి వచ్చేవారంటే, ఆయన నామాన్ని హెచ్చించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం అండి. ఈరోజు చాలామంది దేవుణ్ణి వాడుకుంటారు. ఏం చేస్తారండి? వాడుకుంటారు. నేను ఒక మాటతో చెప్తాను, మీరు గుండెల్లో రాసుకోండి. వాడుకునేవాడు వాడుకున్నట్టుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే మనం నిన్న ఎలా ఉన్నామో దేవునికి తెలుసు, ఈరోజు ఎలా ఉన్నామో దేవునికి తెలుసు, ఈ రోజున రాబోతున్న రోజుల్లో కూడా మనం ఎలా ఉంటామో దేవునికి తెలుసు. అందుకే భక్తుడు అన్నాడు, నేను కూర్చుండి ఉండుట, నేను లేచి ఉండుట, నేను పరుండి ఉండుట నువ్వు ఎరిగి ఉన్నావు. ఇప్పుడు అన్నీ ఆయనకి తెలుసు. ప్రియులారా గమనించాలి, ప్రియులారా మనం రేపు ఏ రీతిగా ఉంచాలో, ఈరోజు ఏ రీతిగా ఉంచాలో ఆయన ముందుగానే ప్లాన్ వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, వాడుకుంటే వాడుకున్నట్టుగానే ఉంటాం. అర్థమైందా? వాడుకుంటే వాడుకున్నట్టుగానే ఉంటాం. ఎందుకనంటే నిన్ను దీవించేది, హెచ్చించేది, నిన్ను నడిపించేది దేవుడు ఒక్కడే. ఆయన వల్లే సాధ్యం. ఆయన తెరిస్తే తెరవబడింది, ఆయన మూస్తే ఇక ప్రపంచంలో ఈ 200 పైబడి దేశాల్లో ఉన్నవారు ఎవరు కూడా ద్వారం తెరవలేరు. ఆయన మూస్తే ఎవరు తీయలేరు, ఆయన తెరిస్తే ఎవరు ఆపలేరు. కనుక మన దేవుణ్ణి వాడుకునేవారిగా కాదు ఉండవలసింది, ఆయన యొద్దకు తిరిగి వచ్చి మహిమ పరిచేవారిగా ఉండగలిగితే నా దేవుడు గొప్ప రీతిగా మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఆ కృతజ్ఞత భావంతో తిరిగి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి ఆయన ఆనందపడి సంతోషించి ఆయన అంటున్నాడు, నాయన నువ్వు ఒక్కడవే వచ్చావే, మిగతా 90 ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత బిజీ అయిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? నా దేవుని పిల్లరా వినండి, వినండి. ఈ రోజున మనము దేవుడు ఈ స్థితిలో ఉంచాడు కనుకనే మనం ఉన్నాం, ఈ రీతిగా ఉంచాడు కాబట్టినే మనం ఉన్నాం. కాబట్టి ఏ పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నా ఈరోజు మనం కలిగి ఉండవలసినటువంటి ఒక రీతి ఏమిటి అనంటే, తిరిగి వచ్చి ఆయన నామమును మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన చేసిన మేలులు బట్టి, ఆయన కార్యాలు బట్టి ప్రియులారా, ఆయన మనము మహిమపరిచేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన మన బట్టి ఆనందించే దేవుడై ఉన్నారు. చూడండి, రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక చాలామంది అనుభవం ఏ రీతిగా ఉంటుందంటే చూడండి, ఇలాగే ఉంటుంది. రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరే. హల్లెలూయా, హల్లెలూయా. కౌరులు చెప్పండి అంటే భూమికి పొడ్డొచ్చి కౌరులు చెప్తూ ఉంటారు, కానీ దేవుని మహిమపరచడం రాదు చాలామందికి. అర్థమైందండి? చాలామంది మాటలు అమ్మేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? మాటలు అమ్ముతూ ఉంటారు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఆయన మహిమపరచాలి. రెండవది, కృతజ్ఞత పూర్వకముగా ఆయన యొద్దకు మనం రావాలి. వారు దేవుణ్ణి ఎరుగియో దేవుణ్ణి దేవునిగా వారు మహిమపరచలేదు. అంతేకాదు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు. కానీ ఏం చేశారంటే వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన మాటలు. ఆమేన్. ఏం చేశారట? వాళ్ళకి మాట్లాడటమే వచ్చు, మాటలే వచ్చు, దేవుణ్ణి మహిమపరచడం రాదు. దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలా, దేవుణ్ణి దేవునిగా వారు చూడలా. ఈరోజు చాలా అనుభవం. వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. ఈరోజు చాలామంది దేవుణ్ణి దేవునిగా మహిమపరచరు, దేవుణ్ణి దేవునిగా మహిమపరచరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఆయన చేసిన కార్యాలు బట్టి, మేలులు బట్టి ఆయనకు రుణపడి ఉండరు. కానీ మాటలు అమ్ముతారు. ఏం చేస్తారండి? మాటలు అమ్ముతూ ఉంటారు. వ్యర్థమైన వాదనలు. నేను ఎంత అంటే అంత, నేను అంత అంటే అంత. దేవుణ్ణి మనము మహిమపరచకపోతే, దేవుని యొద్దకు మన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించకపోతే, ఆయన చేసిన దానికి మనం బద్ధులమై ఉండకపోతే మనం జీవితం ఎట్లాగ తయారవుతుందంటే, ఒకసారి కిందకు మనం చదువుకుందాం. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తమ జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్స్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి మానవ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నవా చెప్పుకుంటున్న వాళ్ళు అనేకలు అపవిత్రులు అయిపోయి భ్రష్టులు అయిపోవడానికి, లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరచగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ మా నాన్నని భయపడి పిల్లోడే క్రమంగా బ్రతుకుతాడు. అంతేనండి? మా అమ్మ ఏం చేస్తుందిలే, మా నాన్న ఏం చేస్తాడు అన్నవాడు ఆ రోడ్డు మీదే ఉంటాడు. అవును, దేవుణ్ణి నమ్మే బిడ్డలుగా, అయ్యో ప్రభు ఉన్నారు, ఆయన మహిమపరిచే బిడ్డను నేను, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఆయన ఎదుట నేను సాగిలపడాలి అనేటువంటి అనుభవం, భయభక్తులు పిల్లల వెన్నులో వణుకో ఎప్పుడైతే నీకు ఉంటుందో నీవు దేవుని పాదాల దగ్గరే ఉంటావు. 90 దగ్గర వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోం మనం. ఆ 10 మందిలో ఒక్కడొచ్చాడే, మహిమపరుస్తున్నాడే, ఆ అనుభవంలో మనం ఉంటాం. ఈ రోజున దేవుని మహిమపరిచే అనుభవం ఎవరికైతే ఉండదో, దేవుడు ఉన్నాడనే ఆలోచన ఎవరికైతే ఉండదో, దేవుడు ఉన్నాడనేటువంటి భయము ఎవరికైతే ఉండదో, దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా ఒట్టు మాటలు చెప్పుకుంటూ, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పిల్లరా మాటలతో పిల్లరా వారి జీవితాన్ని గడిపేస్తూ, భక్తిహీనతలో నడుస్తూ వారి చివరికి ఏమైపోతారనంటే లోకములో భ్రష్టులైపోతారు.
అపవిత్రులుగా వారు మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఒకసారి పడడం వాడికి మొదలైందనంటే ఇంక ఎక్కే అవకాశం ఉండదు. యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నవాడు అంచులంచులుగా జారుతూ వచ్చేసాడు, కానీ ఏమైనా ఎక్కాడా? ఎక్కలేదు. ఈ రోజున దేవుని మహిమపరిచే అనుభవంలో నుండి దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుని సంతోషపరచాలి అనేటి అనుభవంలో నీకు ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తావో ఆటోమేటిక్గా నువ్వు లోకంలో భ్రష్టుడు అయిపోతావు. ఈరోజు నేనే ఆనందంగా ఉండాలి, నేనే సంతోషంగా ఉండాలి, నేనే మంచిగా ఉండాలి అనుకుంటున్నావే తప్ప నన్ను సృజించిన నా దేవుడు, నన్ను కలుగజేసిన నా దేవుడు నన్ను బట్టి ఆనందించాలన్న ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా? అసలు నా దేవునికి నా బట్టి కలుగుతున్నటువంటి ఆనందం ఎలా ఉంది, నన్ను బట్టి కలుగుతున్నటువంటి సంతోషం ఏ రీతిగా ఉంది అని ఎప్పుడైనా క్షుణ్ణంగా నువ్వు ఆలోచన చేసావా? ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నీ పిల్లలు నీ మాట వింటేనే నీకు ఆనందం. నలుగురి దగ్గర చెప్పుకుంటావు, మా పిల్లోడంటే పిల్లోడు కాదండి, మా పిల్ల అంటే పిల్ల కాదండి. అదే పిల్లలు మాట వినకపోతే ఏం చెప్తాం? దాచుకుని ఇంకా ఆ భారాన్ని గుండెల్లో దాయిలాగా చెప్పేస్తాం. ఏమో తెలుసా, అందరికీ పిల్లలు పుట్టారు కానీ నాలాంటి దరిద్రమైన పిల్లలు ఎక్కడా లేరు. ఇంకా భయంకరమైన ఒక మాట మాట్లాడతాం. ఏంటో తెలుసా, ఆడు పుట్టకపోయినా బాగుండు. అంతే కదా, అడుగు పుట్టకపోయినా బాగుండు. ఎలా ఉన్నారు మీ పిల్లలు అంటే చచ్చాడని అంటారు. అంటే మన కడుపును పుట్టే పిల్లల గురించి మన మాట విన్నందుకే ఈ రీతిగా మనం మాట్లాడుతున్నామే. వారి బట్టి మనకి ఏమాత్రం సంతోషం కలగడం లేదే. స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు. హల్లెలూయా. అందరూ తలలపైకి తినాలి. హల్లెలూయా. మీరు ఎట్టు మాత్రం, ఎందుకంటే పెద్దయ్య గారి చేతిలో లేదు మైక్, నా చేతిలో ఉంది. ఏమాత్రం మీరు అనాలోచనగా ఉన్నప్పటికీ ఉంటే ఖచ్చితంగా మూడైపోద్ది. నేను టయాన్ని పాటిస్తాను, మీరు మాత్రం తేడాగా విన్నారంటే మూడైపోద్ది అంతే, భోజనం చల్లారిపోద్ది అంతే, మళ్ళీ సందాలకే భోజనం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వినాలి గట్టిగా, చక్కగా చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వినాలి. మన పిల్లల బట్టే మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామే. మరి స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు, తన ప్రాణం పెట్టి సంపాదించిన దేవుడు మన బట్టి ఆనందించాలా లేదా? ఏమండి, సంతోషించాలా లేదా? ఆనందించాలంటే 8 మాసం కోరేసి పెడదామా దేవునికి? చెప్పండమ్మా, చెప్పండి. 8 మాసం కోరేసి గారెలో వండితే పని అవుద్దా? ఎప్పుడు ఆనందం కలుగుద్దంట ఆయనకి? ఆయన నామమును మహిమపరిచినప్పుడు, ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన పాద పద్మములపై మనం ఒదిగినప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఆ యొక్క పక్షవాయువు రోగి బాగుపడి వెళుతున్నప్పుడు ఆ ప్రజలందరూ దేవుని మహిమపరిచారట. దేవుని మహిమపరిచే కార్యం దేవునికి చాలా ఇష్టమైనది. ఆ 10 మందిలో ఒకడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆనందపడినటువంటి ఆనందం ఇంతంత ఆనందం కాదు. కానీ దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిగా మహిమపరచలేని వారి పట్ల దేవుడు ఆనందపడలేదు. వాళ్ళు అన్నాడు, వారిని నేను ఏం చేస్తాను? సాతానికి అప్పగించేస్తాను, నేను పట్టించుకోను. ఈరోజు అనేకులు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారు, భ్రష్టులుగానే బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఒకటే పొరపాటు, మనం దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లలు, దేవునికి మహిమ రావాలి అని అంటే ఒక 4 విషయాలు నేను చెప్తాను. అసలు మనం ఏం చేస్తే దేవుని మహిమపరిచేవాడిని బట్టి దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు కదా, దేవుని మహిమపరిచేవాడిని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడిని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు కదా.
అసలు దేవునికి మహిమ రావాలంటే అసలు మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అని అంటే మీకు కొన్ని విషయాలు నేను త్వరగా నేను చెప్తాను. చూడండి, యోహాను శుభవార్త 17వ అధ్యాయం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా, హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేనేం చేసి తిని మహిమపరచితిని. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభుల వారు తండ్రితో అంటున్నాడు, అయ్యా ఈ లోకము కొరకు మీరు నన్ను పంపారు, ఈ ప్రజల రక్షణ కొరకు మీరు పంపారు. నేను ఈ లోకానికి వచ్చి నీవు నాకు అప్పగించిన పనంతా ఏం చేశాను? నెరవేర్చాను. నెరవేర్చి సంపూర్ణంగా వచ్చేసి ఈ భూమి మీద నేను నిన్నేం చేశాను? మహిమపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంటే ఆయన పని మనం చేసినప్పుడు. ఆమేన్. చెప్పండి, ఎప్పుడు వస్తుందండి? చెప్పాలమ్మ అందరూ. అమ్మా, నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు వస్తుంది దేవుని సంతోషం. చెప్పండి, ఏమండి? మంచి కారు కొంటే వస్తుందా? దేవునికి ఎప్పుడు ఆ మహిమ వస్తుంది అని అంటే ఆయన పని మనము చేసినప్పుడు. ప్రభులు వారు అంటున్నారు, అయ్యా ఈ లోక మానవాళి కొరకు నన్ను మీరు పంపించారు, నేను ప్రాణం పెట్టాను, పడరాని పాటలన్నీ పడ్డాను, భరించలేని పరిస్థితులు వచ్చినా మీరు అప్పగించినటువంటి ఆ బాధ్యతను నేను నెరవేర్చాను. నిజంగా ప్రభుల వారు ఎంతగా విలవిల్లాడారండి. ఆయన అంటున్నారు కదా, ప్రభువా ఇయాల నన్ను చేయి విడిచావు, భరించలేకంటున్నారు. ఏ రీతిగా మర్చిపోయావు నాయన? అవును, తన ప్రజల విడుదల కొరకు ప్రియులరా ఒక కట్టికి వాని చేతికి బలి పశువు అప్పగిస్తే వాడు ఏ రీతిగా దాన్ని పిల్లల ఏం చేస్తాడు? బలిస్తాడో ఆ రీతిగా తన ప్రజల కొరకు తన ప్రియ కుమారుని మనకు బలిగా అర్పించేశాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఏ రీతిగా నన్ను మర్చిపోయావు నాయన? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, నేను నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నేను నా పనిని నెరవేర్చాను, నేను మహిమపరిచాను. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందనంటే ఆయన మనకు అప్పగించిన పనిని మనం చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించిన పని మనం చేస్తున్నావా? ఏమండి, అసలు ఏం అప్పగించాడు మనకైనా? అమ్మా, ఏం అప్పగించాడు? ఆయన అప్పగించిన పని ఏంటి? పౌలు అంటారు, నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాపాడుకున్నాడు? ఏం కడముట్టించాడు? ఇదే పౌలు అంటారు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించాడు, అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు, అనేకమైనటువంటి సంఘాలను స్థాపించాడు. అని అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తొడముట్టించాను. దేవునికి స్తోత్రం. నాయనా, నా పిల్లల కొరకు 1 ఎకరం పొలం సంపాదించాను, ఒక మంచి ఇల్లు కట్టాను, వచ్చేస్తాను ఊపించుకుంటానంటే ఆయన వచ్చామంటాడా? ఏమండి, చెప్పండి అమ్మా. చేసుకో, మంచిదే, తప్పేమీ లేదు. కానీ మనకి ఏం చేయమని దేవుడు చెప్పాడు అని అంటే, పిల్లరా ఆయన పనిని మనలను
చేయమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా నా పని చేయి, నాకు సహాయం చేయి, నాకు ఉంచు దించు అంటే కాదు. మనం ఆయన పనిని కూడా మనం ఏం చేయాలి? చేయాలి. ఆయన పని మనం చేయాలండి. చాలామంది దేవుని పని జరుగుతున్నప్పుడు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు కదండి. ఏమండి? దేవుని పని జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. అంటే నువ్వు దేవుని పని విషయంలో తప్పించుకుని తిరుగుతున్నావు అంటే ఎవరి విషయంలో తప్పించుకుని తిరుగుతున్నావు అమ్మా? దేవుని పని నిన్ను చేయమంటానికి పాస్టర్ గారు చెప్పాలా, లేకపోతే నీ తోటి సహోదరుడు చెప్పాలా? ఏమంటే దేవుని పని ఉందని నీకు తెలీదా? ఏమంటే ఒక బాధ్యత ఉందని ఆలోచన నీకు లేదా? నీ పని నువ్వు చేస్తున్నావా, లేకపోతే పక్కింటి వాళ్ళు వచ్చేస్తున్నారా? అమ్మా, ఎవరు చేస్తారు? మన పని మనం చేస్తాం. ఇప్పుడు దేవుని పని కూడా మనది, మనందరిది. ఇప్పుడు ఎవరు చేయాలి? మనం చేయాలా, లేకపోతే వేరే వాళ్ళు చేయాలా? పౌలు అంటారు, విశ్వాసము కాపాడుకున్నాను, నా పరుగు తొత్తముట్టించాను. ఆ పరుగు ఏ పరుగు అని అంటే గురి యొద్దకే చేరవలనటువంటి పరుగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు వారు కూడా చెప్తున్నారు ఏంటో తెలుసా? నీవు నాకు అప్పగించిన పనంతో కూడా చేసి నేనేం చేశానో తెలుసా? నేను మహిమపరిచాను. ఆయన పనిని ఎవరైతే చేస్తారో దానిని బట్టే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మదర్ తెరీసా ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా? ప్రేయింగ్ లిప్స్ ఈస్ బెటర్ దెన్, చెప్పండి ఏమండి, సారీ, హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతే, అర్థమైందా? ప్రార్థన చేస్తున్నానని నోటి మాటతో చేయడం గొప్ప, అది చేయడం గొప్ప అమ్మా? చెప్పండి అమ్మా, అంతే కదా. ఇప్పుడు అయ్యా ఎందడ ఎంతో కొంత తీసి వాడండి అనే దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను తెగ చేసేస్తాను ప్రార్థన, ఇక్కడ నుంచి కన్యాకుమారి దాకా చేసేస్తాను, ఇంకా ప్రార్థన అంతా నాదే అనే దానికి ఎంతో కొంత ఇచ్చి అయ్యా ఇది వాడండి అనేదానికి ఏది ఆయనకి సంతోషం కలుగుతుంది? చెప్పండి అమ్మా. అమ్మా, నేను ప్రార్థన చేస్తానంటే ఆయనకు ఆనందమా? ఒరే దూరం నువ్వు చేస్తే ఏంటి, చేయబోతే ఏంటిరా? ఒరే నేను వచ్చింది ఏంటంటే ఏదైనా సహాయం చేస్తే నేను చేయడానికి. అందరూ ప్రార్థన చేస్తే పని ఎవరు చేస్తారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని అంటే ప్రార్థించే చేతుల కంటే, మాట్లాడే మాటల కంటే సహాయము చేసే చేతులే మిన్న, పని చేసే చేతులే మిన్న. మాట ఏమీ చేయదు, చేతులు పని చేస్తాయి. ఒక పని జరగాలంటే మాటలతో కాదు, చేతలతో చేయాలి. చాలామంది మాటలు అమ్ముతారు. ఏం చేస్తారండి? మాటలు అమ్ముతారు. వినాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యే ఇన్ని కడుపు నింపుకోవాలా? దేవునికి స్తోత్రం. ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ నేను చూస్తూ ఉంటాను. ఒక ఆయన వచ్చి అనేవాడు, అలా చేసేలే గారు, ఇలా చేసేలే అనేవాడు, అలా చేసేలే ఇలా చేసేలే అనేవాడు. తేరా చూస్తే పన్ను వచ్చేటప్పటికి నిలబడేవాడు కాదు. ఇంకా చూసి అన్నాను, రబ్బాయి ఇటువంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడక రబ్బా అందాం అనుకునేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియులరా చూడండి, ఆయన మనకు అప్పగించినటువంటి పని మనము చేసినప్పుడు ఆయన నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఈరోజున ఒక మిషనరీ గురించి నేను చెప్తాను, వినండి. అదోనిరామ్ జడ్సన్ అనేటువంటి ఒక మిషనరీ 1788వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున అమెరికా దేశంలో జన్మించాడు ఆయన. ఒక రోజున పిల్లలందరూ ఆడుకుంటున్నారట. పిల్లలందరూ ఆడుకుంటుంటే ఆ పిల్లలందరూ ఒక పాట పాడుతున్నారంట. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఆ పాట ఏంటి? ఆ పాట అనంటే ఎల్లు సువార్త ప్రకటించు, ఎల్లు సువార్త ప్రకటించు అని వారు ఇంగ్లీష్లో పాట పాడుకుంటున్నారట. ఈ పాట పాడుకుంటుంటే ఈ అదోనిరామ్ జడ్సన్ అనేటువంటి వ్యక్తి ఒక సంఘ పెద్ద గారి అబ్బాయి.
ఈడు కూడా ఆ ఆటలోకి వెళ్ళి వాళ్ళు పాట పాడితే వీడేం చేశాడనంటే ఒక కుర్చీ ఎక్కి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్ళేవాడేమో కూడా వాళ్ళ అమ్మతో నాన్నతో వెళ్ళేవాడేమో, వాడు పాస్టర్ లాగా ప్రియమైన దేవుని బిడ్డలారా వాకింగ్ చెప్పేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, వాళ్ళందరూ పాటలు పాడితే అది ఒక సండే స్కూల్ కాదు, అది ఒక మందిరము కాదు, ఏమి కాదు. మొన్న మైన్ వాళ్ళకి వెళ్తున్నాం మేము, దీవునిగాడు నేను చర్చి గడికి వెళ్తుంటే మన చర్చి కుర్రోళ్ళందరూ రోడ్డు పక్కన ఏం చేస్తున్నారు తెలుసా? పెద్దదే ఆ పెండ్లు అట్టుకొచ్చి కట్టేస్తున్నారు. ఏంట్రా అని అన్నాను. అయ్యగారు వచ్చి కట్టేస్తున్నాం అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వెనకాల ఈడు అన్నాడు, పాస్టర్ ఎవడరా అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు అన్నాడు, నేనే పాస్టర్ అన్న అంటున్నాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేని ఇలాగా పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆడుకున్నటువంటి పిల్లల్లోకి వెళ్ళి ఈ పాటలు పాడేస్తుంటే ఈయన వెళ్ళిపోయి ఈ జడ్సన్ అని ఆయన కుర్చీ ఎక్కి పాస్టర్ గారిలాగా వాక్యం బోధించేస్తున్నాడు. ఆనాటి నుండి అయ్యో నేను దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, సువార్త ప్రకటించాలి అనేటువంటి ఒక భారము ధరించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా చదువుకుని పెద్దవాడైన తర్వాత, మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత, ప్రియులారా, బర్మా అనేటువంటి దేశానికి మిషనరీగా వచ్చాడు. బర్మా ఇది చాలా భయంకరమైనటువంటి కట్టుబాట్లు కలిగిన దేశం. తర్వాత ఒక స్త్రీని, ప్రియులారా, యాని అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఇరువురు కూడా మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఎన్నో కరువులు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు అక్కడ ఎదురవుతూ ఉన్నాయి. మన భారతదేశానికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మన భారతదేశంలో అందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి పంపేస్తే బర్మా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించలేదు. కరువులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, ఇబ్బందులు. ఒక్క క్రైస్తవుడు కూడా దేశంలో లేడండి. అటువంటి పరిస్థితులు, అన్ని శ్రమలు పెడుతున్న సందర్భంలో ఆయన ఒక తీర్మానము చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఈ నేల మీద సిలువ నాటేంత వరకు నేను ఈ దేశాన్ని విడిచిపెట్టను. అందరూ చెప్పండి, ఈ నేల మీద సిలువను నాటేంత వరకు నేను ఈ దేశాన్ని విడిచిపెట్టను అని ఒక నినాదం చేసుకుని, చావైనా బ్రతికైనా ఇక్కడ సువార్త ప్రకటించిన తర్వాతే అక్కడ పని చేస్తున్నప్పుడు ఒక పాప పుట్టింది. 8 నెలలు వచ్చేసరికి ఆ పాప చనిపోయింది. ప్రియులారా, అదే నేపథ్యంలో బర్మాకు బ్రిటన్కు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే విదేశస్తులు అక్కడ ఉంటారో వారి వల్ల యుద్ధాలు జరుగుతున్నాయని వీళ్ళే సమాచారం ఇస్తున్నారండి. వీళ్ళే ఎక్కడ విషయాలు అక్కడికి చెబుతున్నారని బయట దేశస్తులు వచ్చినటువంటి వారందరినీ కూడా జైల్లో పెట్టేశారండి. ఆ సందర్భంలో జడ్సన్ గారిని కూడా ఎందులో పెట్టారు? జైల్లో పెట్టేశారు. సుమారు 20 నెలలు జైల్లో ఉన్నాడండి. 20 నెలలు జైల్లో ఉన్నాడు. జైలు నుండి వచ్చిన తర్వాత అప్పటికైనా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ యొక్క భయంకరమైనటువంటి చీకటిలో అనారోగ్యముతో బాధపడుతూ ఆ 27 నెలలు, ఆ సంవత్సరన్నర కాలం అంతా జైల్లో మగ్గిపోయి బయటకు వచ్చాడు. ఆరోగ్యం అంతా పోయింది. దేవుడు వారిని మరలా ప్రేమించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా కొద్ది రోజులకే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా సరే దేవుని మీద ఆధారపడి పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఆ దేశముల భాషలోనికి తర్జుమా చేసి ఒక అధ్యాయం చదవడానికి నెప్పులు పడిపోతున్నాం మనం. మరి పరిశుద్ధ గ్రంథాన్ని అంతా తర్జుమా చేయాలంటే ఎంత కష్టం అండి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని రాత్రి పగలు కష్టపడాలి ఏమండి. ఎంతో కష్టపడి బిడ్డలు పోయిన ఈ నేల మీద సువార్తను ప్రకటించి, ఈ నేల మీద దేవుని ప్రకటించి, ఈ సిలువను నాటి నేను చనిపోవాలి అనేటువంటి నినాదముతో పని చేస్తూ ఉండగా ప్రియులరా, భార్య కూడా చనిపోయింది. ఇక ఒంటరిగా దేవుని పరిచర్య చేస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ ప్రియులరా, మొత్తం మీద 6 సంవత్సరాలు సేవ చేస్తే
ఒక్క ఆత్మరక్షణ పొందిందంట. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాలు. అలాగే దేవుని పని చేస్తూ ఉండగా 100 మంది బాప్తిసం పొందారట. హల్లెలూయా. వారికి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనారోగ్యం వచ్చి వైద్యము నిమిత్తము అమెరికా దేశానికి ఓడలో వెళుతూ ఉండగా ఓడలోనే చనిపోయాడు. ఆ యొక్క సముద్రములోనే ఆయన పాత పెట్టబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు చనిపోయినా, కూతురు చనిపోయినా, కొడుకు చనిపోయినా, భార్య చనిపోయినా దేవుని సేవ చేస్తూ, సంఘాన్ని కడుతూ, ఆత్మలు రక్షిస్తూ, సువార్త ప్రకటించడమే నా ధ్యేయం, సిలువను పాతడమే నా ధ్యేయం అని పనిచేస్తూ ఉండగా ఆయన కూడా చనిపోయిన తర్వాత ఆయన పడిన ప్రయాసకు ప్రతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి గొప్ప మార్పు ఏమిటో తెలుసా? అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా 7,000 మంది రక్షణ పొందారట. హల్లెలూయా. 7,000 మంది రక్షణ పొందారు. 773 చర్చిలు కట్టబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని సంగమా, నేను చెప్తున్నది ఇప్పుడు సంగతి కాదు, ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం సంగతే. అర్థమైందా? ఇప్పుడు సంగతి కాదు. ఇప్పుడు ప్రియులారా, ఆ నోట ఈ నోట తెలుసుకుని ఈరోజు ఎవరైనా ప్రభుని తెలుసుకుంటున్నారు. ఆ రోజుల్లో తెలుసుకోవడం చాలా కష్టం. ఆ దేశమంతటిలో 773 చర్చిలు కట్టబడ్డాయట. 1,000 మంది రక్షణ పొందారు. దానికి కారణం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించడం ద్వారా. ఈరోజు ప్రియులారా, దేశాలు విడిచి అన్నీ విడిచిపెట్టి శ్రమలైన కష్టాలైన సువార్త ప్రకటించడానికి వారు అంత ప్రయాసపడ్డారే. ఈరోజు ఏ రోజైనా ఎప్పుడైనా మన తోటి వారికి మనం సువార్త ప్రకటించామా? చెప్పండి. దేవుని ప్రేమను ప్రకటించామా? వారికి ప్రార్థన చేసి ప్రభు సన్నిధికి నడిపించామా? మన వీధిలో ఉన్న వారికి ఏ రోజైనా చెప్పామా? మనం ఎన్నో రీతిలుగా కలిసి పని చేస్తాం, ఎన్నో రకాలుగా కలిసి వెళుతూ ఉంటాం, కలిసి తిరుగుతూ ఉంటాం. మన బంధువులకు, మిత్రులకు ఏ రోజైనా ప్రభుని గురించి మనం చెప్పామా? దేవుని నామం ఎప్పుడు మహిమపరచబడుతుందని అంటే ఆయన్ని కప్పగించిన పని నువ్వు చేసినప్పుడు. వాక్యం చెప్తుంది, వెలిగించబడినటువంటి దీపం మంచానికి కొంచానికి కాదు, అది దీపస్తంభం మీద వెలుగునివ్వాలి. అది అనేకులకు వెలుగుగా మార్చబడాలి. అది నా దేవుని ఉద్దేశం. రక్షించబడిన నీవు నీ వెలుగును చూసి అనేకులు రక్షణలోనికి రావాలి. ఆ రీతిగా నువ్వు వెలగాలి. అంతేగాని నువ్వు మంచానికి కొంచానికి బైబిల్లో సంకలో పెట్టుకుని ఎంతకాలం ఈ భక్తి? దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఏ రోజైనా మన నోరు తెరిచి ప్రభువుల గురించి మనం చెప్పామా? ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురో, దానియేలు గ్రంథం చదువుకోండి. చదువురా. ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురో వారే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఈరోజు నీ కుటుంబం ప్రకాశించాలంటే, నీ కుటుంబం ఎదగాలంటే, నీ కుటుంబం ఉన్నతంగా మార్చబడాలంటే నువ్వు సంపాదించేదాన్ని బట్టో, లేకపోతే నీకున్న తెలివితేటలు బట్టో కాదు, నువ్వు అనేకులను ప్రభు వైపు ఎప్పుడైతే తిప్పగలుగుతావో, ఆయన చేతిలో ఒక ఆయుధముగా ఎప్పుడైతే వాడబడతావో, ఆయన పాత్రగా నువ్వు ఎప్పుడైతే వాడబడతావో, ఆయన నామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తావో నిన్ను ఒక జ్యోతిగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ పరిస్థితులు మారుతాయి. మన పరిస్థితులు ఏమవుతాయి? మారుతాయి. అమ్మగారు పిల్లల పరిస్థితి అంత దీనమైన పరిస్థితిలో నుండి శాఖోపశాఖలుగా ఈ రీతిగా హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆ దినముల్లోనే ఆమె దేవుని మహింపరిచింది. స్తోత్రం. హల్లెలూయా. చదువు అక్కర్లా, జ్ఞానం అక్కర్లా, ధనమే అక్కర్లా. మనం ఒక జ్యోతిగా మనం వెలగాలి అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అనేకులను ప్రభు వైపు మనం ఆకర్షించాలి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, పేడకలు ఎత్తుకుని పిడకలేసి పిడకలు అమ్ముతుందట.
పేడకలు ఎత్తుకుని పిడకలేసి పిడకలు అమ్ముకుంటుందట. ఈమె వీధి వీధి తిరుగుతూ ఊరూరు తిరుగుతూ పేడకళ్ళు ఎత్తుకుంటూ, ఆ పేడకళ్ళు ఎత్తుకుంటున్న సమయంలోనే సంఖలో బైబిల్ తీసుకుని, ఆ సంచిలో ఉన్న బైబిల్ తీసుకుని ఆ పిల్ల నోట ఈ పిల్ల నోట వాక్యాన్ని, ఎందుకనంటే మనం టిఫిన్ తినకపోతే ఎలా ఉండలేమో ఆవిడ ఉదయం బైబిల్ చదవకపోతే ఉండలేదు. మధ్యాహ్నం భోజనం చేయకపోతే మనం ఎలా ఉండలేమో మధ్యాహ్నము బైబిల్ చదవకపోతే ఉండలేదు ఆమె. దేవుని వాక్యం చదవకపోతే ఉండలేదు ఆమె. ప్రార్థన చేయకపోతే ఉండలేదు ఆమె. పాపం చదువు లేదు ఆమెకి. మనమైతే వెంటనే చెప్పేస్తాం మాకు చదువు లేదండి, చదువు ఉంటే మేము ఎలగబెట్టేద్దామండి, ఇంకేంటంటే బాబు మేము ఇంక అంత కాదు ఇంత కాదు అంటాం. మరి ఉన్న వాళ్ళు ఏం పడుతున్నట్టో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆమె ఆ పిల్లను బతిమాలుకుని ఆ ఇంటిలో ఎవరన్నా స్త్రీలు బయట ఉంటే, అమ్మ అక్క కొంచెం బైబిల్ చదవమ్మా, ఈ వాక్యం చదవమ్మా, ఈ అధ్యాయం చదవమని చదివించుకుంటూ ఉంటే, అలా జీవిస్తున్న నేపథ్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 1600 మందిని చర్చకు నడిపించిందంట. ఒకసారి చప్పట్లు కొడదామా? ఎంతమందినండి చెప్పాలి అందరూ? ఎంతమందిని? ఎవరమే? ఒక టీచరా, ఒక లెక్చరరా, తెలివైన వ్యక్తా? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడు పనులు చేయమంటే సంఘానికి కీడు చేసే పనులు చాలా పనులు మనం చేస్తాం. పాస్టర్ గారికి తెలియకుండా, పాస్టర్ గారికి కళ్ళు కప్పి సంఘానికి హాని చేసే పనులు మనం చాలా చేస్తాం. కానీ మనం ఏమి చేసినా సంఘాన్ని కట్టే పని చేయాలి. ఎందుకనంటే సంఘం ఎవరిది? ఎవరిది సంఘం? చెప్పండి అమ్మా. దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనుకో, అమ్మా నీకు తెలిసి మాట్లాడుతావో తెలియక మాట్లాడుతున్నావో, అలా కాదు, నీకు తెలియక ఇట్లా మాట్లాడుతున్నావు, ఈరోజు నీకు అర్థం అవ్వాలంటే నేను చెప్తానని చెప్పవలసిన రీతిగా చెప్పాలి. అన్యులైనా ఎవరైనా నువ్వు కూడా వాళ్ళతో పాటు వత్తాసు పలకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని కట్టాలి. ఆమె 1600 మంది మందిరానికి నడిపించింది. తన మాట ద్వారా ఎందరితో అయితే ఆమె బైబిల్ చదివించిందో వాళ్ళందరూ రక్షణ పొందారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రోజైనా ఒక గంట ఒక వ్యక్తితో గడిపితే, ఒక్క మాటన ప్రభు గురించి చెప్తున్నావు నీవు, ఆ ధైర్యం ఉంటుందా నీకు? నిన్న మేము ఒక మీటింగ్ వెళ్ళాం, మాటలు మా మావి గారి ఇంటికి కూడా వెళ్ళాం. అంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళకపోతే ఏంటని ఆయన కష్ట సుఖాలన్నీ కూడా ఏదో చెప్పుకొచ్చాడు. మేము ఒకటి అన్నాం, యేసు ప్రభుని నమ్ముకోండి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. సరిపోద్ది. హల్లెలూయా. ఒకరోజు నా మాట మెదులుతుంది. ఇన్ని ప్రయత్నాలు చేసాం, ఆడెందుకు మా మేలాడు వచ్చి ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ మాట మెలగదా? అవునండి, నేను చెప్పే మాట అబద్ధం కదా. ఆడు దేవుని కూడా ఉన్నాడు. అవునా కదా? చెప్పాను లేదా? ఎస్, మన పని అంతే. దేవునికి స్తోత్రం. అయ్యో మేనమావ కదా ఏమనుకుంటాడు? కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు మనల్ని ఏర్పరుచుకున్నాడు? మనం ఏర్పరుచుకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. సిగ్గుపడకూడదండి ఆయన గురించి చెప్పడానికి. ఆయన నామం ఎలా మయం పరచబడుతుందనంటే ఆయన పని మనము చేసినప్పుడు. ఏంటి ఆయన పని అంటే నశించిన వారికి సువార్తను ప్రకటించుటయే ఆయన పని. సర్వలోకానికి వెళ్ళి మనం ఏం ప్రకటించాలి చెప్పాలి? అందరూ సువార్త ప్రకటించాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన పని మనం చేస్తామో ప్రియులరా, ఆయన నామం పరచబడతాయి. ఆయన పని చేయడానికే సభలు పెడతాం, ఆయన పని చేయడానికి దైవికమైన కార్యాలు చేస్తాం, ఆయన పని చేయడానికి వేదిక అవసరం అవుద్ది, ఆయన పని చేయడానికే ప్రియులరా దైవజనులు అవసరం అవుతారు, ఆయన పని చేయడానికే సౌండ్ సిస్టమ్ అవసరం అవుద్ది. ప్రతి పరికరం ఎవరు పని చేయడానికి? అది ఆయన పిల్లలు. ఆయన పని చేయడానికే ఎంగిలి ఇస్తరాకులు ఎత్తాలి, ఆయన పని చేయడానికే భోజనాలు మనం వండాలి, ఆయన పని చేయడానికి వడ్డన మనం చేయాలి, ఆయన పని చేయడానికే మన ధనం ఇవ్వాలి, ఆయన పని చేయడానికే మన జ్ఞానమును ఖర్చు పెట్టాలి, ఆయన పని చేయడానికే మన బలాన్ని మనము ఖర్చు చేయాలి. ఎవరైతే ఆయన పని చేస్తారో వారిని బట్టి దేవుడు మహిమపరచబడుతుంది, వారిని బట్టి దేవుడు నా మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఈ రోజున అనేకమైన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి రావాలనంటే మనము దేవుని మహిమపరిచేవారిగా మార్చబడదుము గాక. హల్లెలూయా. ప్రాణాలు పెట్టారు దేశాలు విడిచొచ్చి ఈ రోజున, కానీ మన పక్కింటోడికి దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. ఒక మాట తెలుసా, నువ్వు మాట్లాడితే, నువ్వు చెప్పితే చెప్పం మనం. ఆ ఇంటోడి గురించి, ఈ ఇంటోడి గురించి, అది అదలాగంటే, ఇది ఎలాగంటే, ఇయే సరిపోతుంది జీవితం. దేవునికి స్తోత్రం. అలేలు. నువ్వేమో పెద్ద తక్కువైనట్టు, నువ్వేమో ఎరగో, ఏలు పెట్టినా కొరకో, నువ్వు ఎంత మంచోళ్ళో మీరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు లారీ కింద తొక్కేయాలనిపిస్తుంది నాకు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎగస్ట్రాలే ఉన్నాను, అటువంటి ఎగస్ట్రాలు ఇచ్చేవాడిని ఏమాత్రం ఇష్టపడ. హల్లెలూయా. చాలామంది ఇలాగే ఉంటుందండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పుకోవడమే. యేసు గురించి ఎప్పుడైనా ఒక మాట చెప్పావా నువ్వు? దేవుని గురించి ఒక మాట అని చెప్పావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహితుడికి చెప్తున్నావా? దేవుని నిన్ను అడుగుతాడు, నా బిడ్డ ఒక్కరికైనా నా గురించి నీవు చెప్పావా? ఈరోజు విలియం కేరీ పిల్లలు తన దేశాన్ని విడిచిపెట్టి పిల్లరా ఈ దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. బైబిల్ని మన భాషలో తర్జుమా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొడుకు చనిపోతే పోడ్చబెట్టడానికి కూడా మరొకరు సహాయము రాలేదట. తన కొడుకును తన భుజముల మీద వేసుకుని తన చేతులతో పూడ్చిపెట్టుకున్నాడు. ఇన్ని శ్రమలు పడ్డారు దేని కొరకు? శ్రమలు పిల్లల సువార్త ప్రకటించడం కొరకు. మోషే అంటాడు కదా, ఐగుప్తిలో సుఖభోగములు అనుభవించుట కంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నిందే నాకు మేలు. ఈరోజు దేవుని పని నువ్వు ఎంతగా నువ్వు తీసుకుంటున్నావు? దేవుని పని నువ్వు ఎంతగా నువ్వు ప్రియులరా ఆలోచన చేస్తున్నావు? అమ్మా, నేను చేతులు జోడిని చెప్తున్నాను. ఈరోజు చాలా ప్రసంగం చేయాలనుకున్నారు, కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఈరోజు దేవుని పని చేయడం ఒక టార్గెట్గా పెట్టుకోండి. మీ కుటుంబాలు, పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, నీవు చేయకపోయినా మరొకరి ద్వారా ఏదో రీతిగా దేవుడు పని చేయించుకుంటాడు. కానీ నా బాధ ఏంటో తెలుసా, ఈ రోజున ఈ లైవ్లో కూడా వింటున్నవారు చాలామంది దేవుని పని చేయడానికి ముందు రాలేని వాళ్ళు ఉంటారు. నువ్వు చేయలేకపోయిన దేవుని పని జరుగుద్ది, ఏదోలాగా జరుగుద్ది, ఏదోలాగా మహిమపరుచుకుంటాడు. కానీ దేవుని ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకుంటాం? నీవు నేను పోగొట్టుకుంటాం. ఆమేన్. అది నా దేవుని ఉద్దేశం కాదు, అది నా దేవుని సంకల్పం కాదు. ఈరోజు నువ్వు కంటికి కనపడే దాన్ని బట్టి నువ్వు మోసపోవద్దు. నీ కొరకు నా దేవుడు గొప్ప బహుమానాలు దాచాడు, ఉన్నతమైన కార్యాలు నీకు దాచి ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బహుమానాలు పొందాలనంటే మనము దేవుని పని చేయుదుముగాక. ఆయన పని చేసి ఆయన నామమును మహిమపరచుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియమైన దేవుని పిల్లలారా, మనం రెండవది ఏం చేయాలనంటే చూడండి, యోహాను సువార్త 15:8 మనం చూస్తే, మీరు బహుగా ఫలించడము వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. మనం ఏం ఫలించాలి అమ్మ? ఏం చేయాలి? ఫలించాలి. మనం బహుగా ఫలించడం ద్వారా పిల్లలు మన తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ. ఇప్పుడు ఏ రకంగా ఫలించాలి? మనం ఏ రకంగా ఫలించాలి? ప్రియమ ఆత్మఫలాలు మనకు తెలుసు కదా. ఏమండి, ఆత్మఫలాలు మనకి ఏంటి? ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, చెప్పండి, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, సాత్వికము. పిల్లల ఇవన్నీ ఈ ఫలాలు మనకు ఉండాలి.
ఈ అనుభవం ఎవరికైతే వస్తుందో చెప్పండి, దేవునికి ఏమొస్తుంది? ఇట్టి ఫలాలు బట్టి దేవునికి మహిమ వస్తుంది. చాలామంది శరీర కార్యాలు కలిగి ఉంటారు. పిల్లల ఏంటో శరీర కార్యాలు? ద్వేషము, క్రోధము, చెప్పండి, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, భేదములు, చెప్పండి ఈ శరీర కార్యం. చాలామంది గొడవలు పెట్టడం, ఏమండి చెప్పండి, లేనిపోనివన్నీ కూడా మాట్లాడడం, భేదాలు కలిగించడం, ఇవన్నీ కూడా ఏ స్వభావాలనంటే శరీర కార్యాలు. అక్కడ రాయబడి ఉంటుంది, మీరు చూడండి 7:17లో 7:17లో చూడండి. యోహాను సువార్త, మత్తయి సువార్త 7:17లో, మత్తయి సువార్త 7:17లో చూడండి. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. హల్లెలూయా. చెప్పండి, మంచి చెట్టు ఏ ఫలాలు కాస్తుంది? చెడ్డ చెట్టు, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలు. ఈ రోజున మనము శరీర కార్యాలు మనం కలిగి ఉన్నామంటే మన మంచి చెట్ట పనికి మాలిన చెట్ట? అమ్మ చెప్పండి అమ్మా, పనికి మాలిన చెట్టు అంటే మన కాయలు, మన ఫలాలు దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున మనము మంచి చెట్టుగా ఉండి మంచి ఫలములు ఫలిస్తే దేవునికి మహిమ. అయ్యో నా బిడ్డలు ఎంత మంచిగా ఉన్నారు, నా బిడ్డలు ఎంత మంచిగా ఉన్నారు అని దేవుడు మన ఫలములు బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫలింపని ప్రతి తీగని ఏం చేస్తానన్నాడు ఆయన? నరికి అగ్నిలో పారేస్తానన్నాడు. దేవుని బిడ్డ, మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ. మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ. ఆయన పని చేయడం ద్వారా దేవునికి మహిమ. చూడండి, మరొక విషయం చూద్దాం. మత్తయి సువార్త 5:16, ఈ 3వ అధ్యాయం నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5:16లో, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ దేవుణ్ణి, మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మన సత్క్రియలు మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుందట? చెప్పండి అమ్మా, చెప్పాలందరూ, నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి, చెప్పాలి. మన సత్క్రియలు బట్టి దేవునికి ఏం కలుగుతుందట? అందరూ వెనకాల చెప్పాలి. మహిమ. దేవునికి మహిమ రావాలంటే మొదటిగా మనం ఆయన పని చేయాలి. రెండవది ఆయనకు మహిమ రావాలంటే మనం ఫలించాలి. మంచి చెట్టుగా మనం ఉండాలి, చెడ్డ చెట్టుగా కాదు, పనికిమాలిన చెట్టు కాదు. పనికిమాలిన చెట్టు పనికిమాలిన కాయలు కాస్తుందంట, మంచి చెట్టు మంచి ఫలములు కాస్తుంది. ఈ మంచి ఫలములు బట్టి దేవుడు మన ఆనందిస్తాడు. మూడవది, మన సత్క్రియలు బట్టి దేవుడు మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఏ క్రియలమ్మా? చెప్పండి అందరూ. ఏ క్రియలు కలిగి ఉండాలి? సత్క్రియలు, మంచి కార్యాలు. మనం చేసే పనులు బట్టే దేవునికి నామానికి మహిమ కలుగుతుంది. అదే మాటను మరొక చోట అంటాడు దేవుడు, మీ వల్లనే కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి మహిమ రావాలంటే చెప్పండి, మనం మంచి కార్యాలు, సత్క్రియలు, మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన బ్రతుకుండగానే సత్క్రియలు కలిగి ఉండాలి. మనం చనిపోయిన ఆ సత్క్రియల గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉండాలి. దోర్క అనేటువంటి యవనస్త్రాలు ఉంది, చనిపోయింది, కాయలు పడి అనేకులు ఏడుస్తున్నారు, వచ్చి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి మంచి కార్యాలు. చాలామంది చచ్చినా ఏడరండి, చచ్చినా బాధపడరండి. కారణం ఏంటంటే వాళ్ళు బతుకుండా ఏ మంచి పని చేయరు కనుక. దేవునికి స్తోత్రం. సమాజానికి చేయరు, దేవునిలో చేయరు, ఏమీ చేయరు. మంచి క్రియలు, సత్క్రియలు మనం కలిగి ఉండాలి. మనం చనిపోయిన తర్వాత ఈరోజున పిల్లరా మన పేరు నిలబెట్టేది ఏంటో తెలుసా? సత్క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలానా ఆయనండి ఎంతమందికి మార్గం చూపాడో, ఫలానా మండి ఎంతమందికి సహాయపడేదో,
ఆ వృద్ధ స్త్రీలందరూ అన్నారు, ఏంటో తెలుసా, ఈమె మాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు కుట్టించింది, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చింది, ఎన్నో రకాలుగా మాకు తోడ్పడింది. అంతేకాదు సంఘము కూడా సాక్ష్యం ఇస్తున్నారు. సంఘములో ఒక లేడి పిల్ల, ఏమన్నారండి చెప్పండి, ద్వారక అనే మాటకు అర్థం ఏంటి? భాషాంతరము లేడి. హల్లెలూయా. తబిత అంటే అర్థం ఏంటో తెలుసా? లేడీ. ఆమెను ఒక లేడీగా పోల్చారు. అబ్బా, దేవుని పని అంటే ఎంత చక్క చేసేదండి. దేవునికి స్తోత్రం. ఆ సత్క్రియలే ఆమెను బ్రతికించే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందంటే మన సత్క్రియలు బట్టి దేవునికి మహిమ వస్తుంది. చెప్పండి, మన సత్క్రియలు బట్టి దేవునికి మహిమ. మంచి క్రియలు మనం చేయాలి, మంచి పనులు మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, మనిషి చాలా మంచోడండి, చాలా మంచోడండి బాబు, అసలు ఎంత మంచోడు అంటే చాలా మంచోడు, కానీ గుణం అది. దేవునికి స్తోత్రం. దేవుడికి అదే కావాలి. ఏమండి, మనిషి మంచోడేనంట, అందరూ మంచోళ్ళే కాదని ఎవడన్నాడు? అందరికున్న ముఖమే అందరికి ఉంది, అందరికున్న కళ్ళు అందరికి ఉన్నాయి. అవునా కాదా? ఎవరికన్నా కళ్ళు వెనక్కున్నాయా? మనిషి మంచోడే. చెవులు అందరికీ రెండే, పాపం ఎవరికైనా 3 ఉంటున్నాయా? మనిషి మంచోడే. ఆడు మనకులాగే ఉన్నాడు, ఆమె మనకులాగే ఉంది. కానీ ఏంటంట, మనిషి మంచోడేనంట. కానీ అది నా దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మన క్రియలు మారాలి, మన క్రియలు అనువుగా ఉండాలి, దేవునికి నచ్చేవిగా ఉండాలి, మన క్రియలు చక్కగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సత్క్రియలను చూసి అనేకులు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పండి. మన సత్క్రియలు చూసి అనేకులు ప్రభు యొద్దకు రావాలి. ఆ రీతికి మన సత్క్రియలు ఉండగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు ప్రియులరా, వారు దేవుణ్ణి ఏం చేశారంట? చెప్పండి, ఏం చేశారట? మహిమపరిచారట. దేవుని మహిమపరిచారట. ఈరోజున మనం దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. కృతజ్ఞతతో మనం దేవుని యొద్దకు వచ్చి మనం మహిమపరచాలి. ఆయన మహిమపరచాలంటే నేను 3 విషయాలు చెప్పాను. మొదటిగా, ఆయన పని చేయుటయే దేవునికి మహిమ. రెండవది చెప్పాలి, ఏమండి? మీరు చెప్తేనే నేను ముగిస్తాను. చెప్పాలి అమ్మా. మనం ఫలించడం ద్వారా మహిమ. ఏ ఫలాలు కావాలి ఇంతగా ఆయనకి? మంచి కాయలు, చెడ్డకాయలా అమ్మా? ఏమండే, పండుకాయలా, దేపుకాయలా? దేవునికి స్తోత్రం. మరి ఎంతకాలం దేపుకాయలు కాస్తావు? ఎంతకాలం తెప్పకాయలు కాస్తావు? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరు చూస్తున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమానుని చెలగాటమా? ఆయన సహనంతో మనకు చెలగాటమా? ఎంతకాలి తెప్పకాయలు, దేపుకాయలు కాస్తావు? ఎంతకాలం గుంపులో సెడేమి అంటే వెళ్ళిపోతావు? ఫలములు ఫలించో, మంచి ఫలములు ఫలించో. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన కాయలు ఫలించును. నా మాటలు కాదు అవి, మీరు చదువుకున్నారు మత్తయి 7:17లో. మనం మంచి ఫలములు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రికి మహిమ. మూడవది ప్రియులారా, మనము సత్క్రియలు కలిగి మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన సత్క్రియలు బట్టి దేవునికి మహిమ. ఆయనకి మనం ఏదేదో చేసి ఆయన నామను మహిమపరచలేమండి.
ఏదేదో చేసేసి మనం ఆయన నామని మహిమపరచలేం. విందులు ఆర్భాటాల ద్వారా పిల్లలు ఆయన నామానికి మహిమ కలగదు. దేవునికి మహిమ కలగాలంటే మొదటిగా ఆయన పని మనము చేయాలి. రెండవది మంచి ఫలాలు ఫలించాలి. మూడవది మంచి సత్క్రియలు కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఇట్టి సంగతులు బట్టి వారందరూ కూడా ఏం చేశారంట? దేవుని మహిమపరిచారట. ఈరోజున దేవునిగా నువ్వు మహిమపరచకపోతే నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను సాతాను చేతికి వదిలేస్తాడు. నువ్వు భ్రష్టుడిగా మారిపోతావు, భ్రష్టురాలుగా మారిపోతావు. దేవుని మహిమపరచకే ఈరోజున సాతాను చేతిలో చాలామంది సాతాను కబంధ హస్తాల్లో బలైపోతున్నారు. దేవుని మహిమపరచకే దేవుని చేతిలో ఉండకే దేవుని సాతాను చేతిలో పడిపోతున్నారు. ఒక మనిషి రెండు చేతిలో ఉంటాడు. ఒకటి అయితే దేవుని చేతిలో అయినా ఉంటాడు. అయితే నువ్వు దేవుని మహిమపరచలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నట్టు? దేవుడు అంటుంది కూడా అదే కదా. దేవుడు అంటుంది కూడా అది, నేను వదిలేస్తాను అన్నాడు. మనం ఏ కోవకు చెందుతున్నట్టు? మనం ఏ దారికి చెందుతున్నట్టు? జీవ మార్గమా, పాతాళమా? నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం మహిమపరచబడడానికి నేను 3 సూత్రాలు చెప్పాను. అందరూ చెప్పండి. వెనకాల చెప్పండి. ఫస్ట్ వెనకాల చెప్పండి. నేను చెప్పాను అనడం కంటే మీకు అర్థం అవడం నాకు చాలా ముఖ్యం. చెప్పండి వెనకాల. మొదటిది ఏంటి చెప్పండి అమ్మా? చెప్పాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు, రాసుకున్న వాళ్ళు ఆగండి. వెనకాల వాళ్ళు చెప్తారు. దేవుని నామం మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలి అమ్మా? వెనకాలోళ్ళు ఏం చేస్తావు దేవుని పని? ఏం చేస్తారు దేవుని పని అమ్మా? చెప్పండి. ఏం చేస్తారు? బైబిల్ సంఖ్యలో పెట్టుకుని గుడికి వస్తాం దేవుని పని చేయడమా అమ్మా? చెప్పండి. దేవుని పని చేయడం అంటే ఏంటి? మంచిది. మీరు ఎలాగ చెప్పరు అంటే 3 దాకా కానివ్వండి పాస్టర్ గారు అని అర్థం. హల్లెలూయా. చెప్పాలి మీరు. తర్వాత టైం అవుతుంది. వెనకాల వాళ్ళు చెప్పండి. దేవుని పని ఏం చేస్తారు మీరు? నేను అనేక కథలు, అనేకమైనటువంటి జీవిత చరిత్రలు చెప్పాను. మనం ఇలాగ, అయ్యా నా ఉద్దేశంలో దేవుని పని చేయటం అంటే ఇది, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. పోనీ అయ్యా నాకు అర్థమైన రీతిలో దేవుని పని చేయటం అంటే ఇది, నేను చేయాలనుకుంటున్నాను. చెప్పండి, తప్పేముంది? నేను ఈరోజు ఏదో టకటక మంచిగా ఇంపుగా సొంపుగా ప్రసంగం చెప్పాను అనడం కంటే మీకు అర్థం అవడమే నాకు ముఖ్యమైన ముందు నుంచే అదే బాగా చెప్తున్నా. కాబట్టి మీరు చెప్పాలి, మీకు అర్థం అవ్వాలి నా బాధ. దేవుని పని చేయటం అంటే ఏంటి? అమ్మా అయ్యా చెప్పండి. సిగ్గుపడక్కర్లేదు. మీరేమన్నా ఇదేమన్నా గట్టిగా చెప్పండి. వెనకాల మరి నాకు వినపడదు కదా, గట్టిగా చెప్పండి. ఏమో దేవుని స్థానం ఏమన్నా అడిగితే అంత సాతానే, అంత సాతానే. దేవునికి స్తోత్రం. అంత అయ్యా అయ్యో దేవుని చదువు లేకపోతే మీకేం డబ్బులు తెలియట్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయటం అని అంటే ఆయన గూర్చి మనం చెప్పడం. ఏంటండి? ఆయన గూర్చి చెప్పడం. ఒక ఆత్మనైన మన ప్రభు యొద్దకు నడిపించటం. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆత్మనైన మన ప్రభు యొద్దకు నడిపించటం. మరొక తీర్మానం తీసుకుందామా? ఇది ఎన్నో నెల?
చెప్పండి అమ్మా, ఎన్నో నెల ఇది? 2వ నెల. ఈ రోజు నుండి దేవుని పని చేసే దిశగా నేను ప్రయాణం చేస్తాను. ఈ సంవత్సరం లోపల ఒక్క ఆత్మనైనా నేను దేవుని సన్నిధి తీసుకొస్తానన్న వాళ్ళు ఒక్క పిల్లల తీర్మానం చేసుకుని మీ కుడి చేయి పైకి ఎత్తండి. దేవుడు మీకు అట్టి కృపణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అయినా నమ్మకం లేదు మీకు? నేను స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో చెయ్యెత్తాలి. దేవుడు ఆమేన్ అంటాడు. నువ్వు చెయ్యాలి. నీ ప్రయత్నం దేవుడు సఫలం చేస్తాడు. దానికి కావలసినటువంటి నీతి కిరీటం కూడా దేవుడు నీకే ఇస్తాడు. హల్లెలూయా. మన తొలి అడిగే అనుమానం కదండి. హల్లెలూయా. ఏమండి మన తొలి అడిగే అనుమానం, మనకి సందేహం, మనకి చెప్పాలి. ప్రేమతో చెప్పాలి, సువార్తను చెప్పాలి, ప్రభు ప్రేమను పంచాలి, దేవుని కార్యాన్ని చెప్పాలి. ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పాలి. గుండెల పగిలిన వారిని దేవుని ప్రేమ ద్వారా మనం వాదార్చాలి. ఏ రీతిగానైనా దేవుని ప్రేమను వారికి రుజువు చేసి ప్రభు యొక్క రాజ్యానికి వారిని వారసులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా మన పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు కావాలంటే ఎంత రీతిగా అడుగుతాం మనం? ఓ సేరు బియ్యం అంటే ఎవరు అడుగుతారా? ఏమండి, ఎలా అడగాలో, ఎలా లాలయ్యాలో, ఎలాగ మనం చేయాలో అన్నీ మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. పెళ్ళి ఉందంటే 1-2 గాజులు బంగారం నీ పక్కింటి దగ్గర తీసుకోవాలంటే ఇంకా నువ్వు మామూలుగా ఉండదు కదా, నెల రోజులు బట్టి ఆ ఇంటికాడ దేగుతూ ఉంటావు. ఈ ట్రిక్స్ అన్నీ మనకు తెలుసు. ఏమీ లేదు కానీ రేపు పొద్దున్న పెళ్ళి ఉందా, ఏమైనా కొంచెం ఏమైనా గొలిసెత్తావా అని సింపుల్గా అడుగుతావు. ఈ నెల రోజులు చేసిన సహవాసానికి కరిగిపోయి 2 గాజులు కాదు మొత్తం బంగారం అంతా అట్టుకొచ్చి నీ ఎదురే పిప్పేస్తుంది. ఏం కావాలన్నది పట్టుకెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అన్నీ తెలుసు, కానీ మనకు చేతకాంది ఏంటంటే ప్రభుని గురించి చెప్పలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నువ్వు సహవాసం చేస్తున్నావు, ఎంతమంది నువ్వు మాట్లాడుతున్నావు, ఎంతమంది నువ్వు పరిచయం కలిగి ఉన్నావు. ఈరోజున దేవుడు అడుగుతాడు, ఒరే వాళ్ళు నరకానికి వెళితే వాళ్ళ గురించి నిన్నేమడుగుతాడు దేవుడు? లెక్క అడుగుతాడు. ఒరే ఒకనొక సమయంలో వాడు నీతో వచ్చాడు, ఒకనొక సమయంలో వారు నీతో కలిసి ఉన్నారు, కనీసం ఒక్కసారి నా మాటను గురించి చెప్పి వారిని నడిపించవా అని అడిగితే మనం ఏం చెప్తాం? ఈరోజు నా దేవుని బిడ్డలారా, ప్రభుని గురించి చెప్పాలి. అంతేకాదు ఆయన పని చెప్పటమే కాదు, అనేక రకాలుగా ఆయన పని మనము చేయాలి. కూర వండడం అంటే ఈరోజు మన చికెన్ కూర వండారు, చికెన్తోనే అయిపోయిందా కూర? ఏమండి, ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, కారం కావాలి, నూనె కావాలి, ఉప్పు కావాలి, అన్నీ కలిస్తేనే చికెన్ కూర అవుతుంది. అంతేనా? అలాగే దేవుని పని అనేది ఒక ప్రకటించడం ద్వారానే అవుతుంది కాదు, ఒక చెప్పడం ద్వారానే కాదు. పిల్లల నడిపించటం, ఆయన పని చేయటం, పరిచర్య చేయటం, ఇవన్నీ కూడా ఆయన పనిలో భాగాలు. ఈ రీతిగా మనం దేవుని పని మనం చేయాలి. పిల్లరా, మనకు సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అన్నప్పుడు దేవుని పని చేస్తే ఆయనకు మహిమ. రెండవది, మనం ఫలిస్తే దేవుని మహిమ. చెడ్డకాయలు కాదు, మంచి ఫలాలు మనము ఫలించాలి. మూడవది, మనం మంచి సత్క్రియలు కలిగి ఉంటే మనం ఫలిస్తాం. పిల్లరా, ఇట్టి రీతిగా మనము ఉండగలిగితే దేవుడు నామం మహిమపరచబడి ఆయన నామం హెచ్చించబడుతుంది. హెచ్చించబడుతున్న ఆయన నామం అన్ని నామముల కన్నా పై నామం కలిగిన ఆయన నామం నిన్ను కూడా ఉన్నతంగా మార్చివేస్తుంది. అట్టి ఘనమైన కార్యాలు మనం పొందుకోవాలంటే ఆయన మహిమపరిచేవారిగా మార్చబడదాం. అందరూ తల్లవంచండి. ఒక తీర్మానానికి వద్దాం. అయ్యా, నేను నిన్ను మహిమపరుస్తాను. ఇంతకాలం నీకు దూరంగా బ్రతికాను, నీకు ఎడబాటుగా బ్రతికాను, నీకు వేరుగా బ్రతికాను, నీ పని చేయకుండా బ్రతికాను, సరైనటువంటి సత్క్రియలు లేకుండా జీవిస్తూ వచ్చాను, అనేకమైన ఫలాలు ఫలించకుండా బ్రతికాను. మంచి ఫలములు ఫలించాలని ఈరోజు మీరు చెప్పారయ్యా. సత్క్రియలు కలిగి ఉండమని చెప్పారు. నా పని మీరు చేయమని చెప్పారు. నేను ఈ పని చేస్తాను ప్రభువా,
నీ పని చేస్తాను నాయన, మంచి ఫలములే ఫలిస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలా, నిన్ను బట్టి మహిమపరచబడాలా, ఈ నామం నిన్ను బట్టి గొప్ప చేయబడాలా. ఎంతకాలం దేవుని మహిమపరచుకుని ఉంటావు? ఎంతకాలం వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం తప్పించుకుని తిరుగుతావు? అలనాడు భక్తులు బ్రతుకుట క్రీస్తే చావైన లాభమని దేవుని కొరకు నిలబడితే ఇంకా ఎంతకాలం తప్పించుకుంటావు? హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఎంతకాలం తప్పించుకుని బ్రతుకుతావు? ఎంతకాలం దేవుని పక్కనట్టు బ్రతుకుతావు? ఎంతకాలం దేవునికి విరుద్ధంగా బ్రతుకుతావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడా? ఆయన మహిమపరచడం నేర్చుకో. ఎస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నాయన నీ ప్రియపిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ నామాన్ని మహిమపరచాలని, నీ నామాన్ని హెచ్చించాలని, అందుకే మమ్మల్ని మీరు రక్షించారని ఈరోజు మాతో మీరు తేటగా మాట్లాడారు. నేను మహిమపరిచే అనుభవాలు మేము కలిగి ఉండాలని, నేను పని మేము నెరవేర్చాలని, అయ్యా సత్క్రియలు కలిగి ఉండాలని, మేము బహుగా ఫలించాలని, మంచి ఫలములు ఫలించి నీ నామాన్ని మహిమపరచాలని మీరు చెప్పారు. నీ నామం ఎప్పుడైతే మహిమపరచబడుతుందో అప్పుడు మాకు అన్నీ అనుగ్రహించబడతాయని మీరు చెప్పారు నాయన. మొదట నా నీతిని రాజ్యం మీరు ఎదుకున్నప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయన్నారు. అవును నాయన, ఎవరు అనేకులను ప్రభు నీ వద్దకు నడిపిస్తారు, వారు ఆకాశాల వలె జ్యోతుల వలె ఉంటారు అన్నారు. అట్టి జ్యోతులుగా బిడ్డలను మీరు మార్చి గొప్ప ఫలముల చేత బిడ్డలను నింపి బిడ్డలను ఉన్నతంగా మీరు ఆశీర్వదించమని యేసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి.